హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నా పర్సనల్ గ్రూప్లో ట్రేడ్ అనేది ఇవ్వలేదు. నిన్న కూడా ఇవ్వలేదు, ఇవాళ కూడా నేను మార్కెట్లో ట్రేడ్ అనేది ఇవ్వలేదండి. దానికి రీజన్ వచ్చేసి నిన్న మార్కెట్ సైడ్ వేస్ బయర్ ట్రాపింగ్, సెల్లర్ ట్రాపింగ్, ఇవాళ కూడా మార్కెట్ బయర్ ట్రాపింగ్, సెల్లర్ ట్రాపింగ్. అది ఎలా గుర్తుపట్టాలి అంటే ప్రీవియస్ అనాలిసిస్ నా వీడియోస్ లో ఐ థింక్ సీజన్ 2 ఆర్ సీజన్ 3 లో మార్కెట్ సైడ్ వేస్ ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను చెప్పాను. అది ఒకసారి మీరు చూడండి. అదేం చెప్పాను అంటే మార్కెట్ లో ఏదైనా క్యాండిల్ కానివ్వండి, అది రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, దాని హయ్యర్ పాయింట్ అండ్ దాని లోయర్ పాయింట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మార్కెట్ ఈ పై లెవెల్ బ్రేక్ అయితే అది రీటెస్ట్ రివర్సల్ ఇస్తే బయింగ్ కంటిన్యూ అవుతుంది, కింద బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. బోత్ సైడ్స్ మనకు ఆర్డర్ బ్లాక్ అనేది ఉండాలి. ఇక్కడ ఎక్కడైనా అలా జరిగిందా? జరగలేదు. అండ్ దాని తర్వాత కింద కూడా సపోర్ట్ పట్టుకోలేదు, పైన ఆర్డర్ బ్లాక్ ఇచ్చినా, నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చినా కంప్లీట్ ట్రాపింగ్ అనేది వాళ్ళ మార్కెట్ లో జరిగింది. దట్స్ వై నా పర్సనల్ గ్రూప్ లో నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కి ముందు మార్కెట్ లో ఏం జరిగింది అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి మనకు ఒక ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది, కనిపిస్తుందా? కానీ చాలా చిన్నది, అది చాలా చిన్న ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర నేను ఏం చేశాను అంటే లెవెల్ బ్రేక్ కాగానే ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ రెడ్ క్యాండిల్ లో నా లాస్ రికవరీ గ్రూప్ లో నేను ఏం చేశాను, ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. బట్ 26 పాయింట్స్ క్యాప్చర్ అయ్యాయి. దాని తర్వాత ఏమైంది అంటే ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఇచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ చేసింది లెవెల్. బట్ ఏంటి అంటే ఆర్డర్ బ్లాక్ అనేది జరగలేదు. సో ఇక్కడ ఏం చేసింది అంటే మనకు ఓన్లీ ఫస్ట్ టార్గెట్ లోనే ట్రైలింగ్ అయిపోయింది. కంటిన్యూస్ ట్రెండ్ అనేది మార్కెట్ లో ఇవాళ జరగలేదు. సో నేనేం చేశాను అంటే కంప్లీట్ గా మార్కెట్ ని ఇవాళ అవాయిడ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి లాస్ రికవరీ గ్రూప్ లో కూడా సెకండ్ ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు, టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో కూడా ఏ ట్రేడ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు. బికాస్ ఆఫ్ సైడ్ వే మార్కెట్. సైడ్ వే మార్కెట్ లో లాస్ చేయడం కన్నా జోబ్ లో చేతులు పెట్టుకొని ఆ జోబ్ లో ఫోన్ పెట్టుకొని కూర్చోవడం చాలా బెస్ట్ అండి. సో అందుకని ఇవాళ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం చూసుకున్నట్లయితే రేపటి అనాలిసిస్ కి సింపుల్ గా ఒక 2 to 3 లెవెల్స్ ఉన్నాయి, చాలా లెవెల్స్ లేవు. అండ్ ఇవాళ ఈ అనాలిసిస్ వీడియో అనేది కూడా చాలా తొందరగా క్లోజ్ అయిపోతుంది. ఓకే, డైలీ 7 minutes 8 minutes నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇవాళ ఓన్లీ 4-5 minutes వీడియో అప్లోడ్ అయ్యేటట్టు ఉంది, ఎందుకంటే మార్కెట్ లో అనాలిసిస్ అనేది లేదు కాబట్టి. రీసెంట్ అనాలిసిస్ ఉంది, పైన అనాలిసిస్ ఏం లేదు. ఇది మొత్తం సెల్లింగ్ జోనే, పైన మొత్తం సెల్లింగ్ జోనే. బట్ ఇంట్రా డే లో బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ ఇస్తేనే బయ్యింగ్. కానీ ఇప్పుడు రేపు మార్కెట్ రేపు చూద్దాం. ఇవాళ అనాలిసిస్ ఏంటి అంటే ఇవాళ మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది, సెల్లింగ్. దాని తర్వాత ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. అండ్ రేపు ఎప్పుడైనా మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ చేసైనా, ఈ లెవెల్ బ్రేక్ చేసైనా, ఈ 2 లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ఇలా రీటెస్ట్ రివర్సల్ అనేది ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ జరిగితేనే బయ్యింగ్, అంటే బయింగ్ కాదు. మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, అనాలిసిస్ అనేది డిఫరెంట్, అది రేపు మార్కెట్ లో మీకు అప్డేట్ ఇస్తాను. అలా కాకుండా మార్కెట్ ఏం చేసింది, నిన్న కూడా ఈ అనాలిసిస్ ఇచ్చాను, ఇవాళ కూడా ఇస్తున్నాను. ఈ లెవెల్ కనుక మార్కెట్ బ్రేక్ చేసిందే అనుకోండి, సింపుల్ గా 60,002 ఈ లెవెల్ బ్రేక్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్. ఆ సెల్లింగ్ అనేది ఎక్కడి వరకు వెళ్ళైనా ఆగొచ్చు. అది ఇక్కడ వరకు కూడా కావచ్చు, 59,500. అలా కాకుండా మళ్ళీ ఇక్కడ వరకు కూడా ఆ సెల్లింగ్ అనేది కంటిన్యూ కావచ్చు. ఈ 2 పాయింట్స్ వచ్చేసి 59,398, 59,63. ఈ 2 లెవెల్స్ దగ్గర స్టాప్ ఉందండి. 2 లెవెల్స్ తప్ప వేరే లెవెల్స్ దగ్గర మనకు స్టాప్ అనేది మార్కెట్ లో లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనము బ్రేక్ డౌన్ పాయింట్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో బ్రేక్ డౌన్ పాయింట్ క్లియర్ గా ఉంది. ఎలా క్లియర్ గా ఉంది అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి రిజెక్షన్ ప్లస్ ఆర్డర్ బ్లాక్. దాని తర్వాత రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రెడ్ క్యాండిల్ టు డైరెక్ట్ లెవెల్ బ్రేక్. గ్యాప్ అప్ అయితే అనాలిసిస్ చేంజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, గ్యాప్ అప్ అయితే అనాలిసిస్ చేంజ్, గ్యాప్ అప్ కాకుండా గ్యాప్ డౌన్ అయితే కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ అనేది మార్కెట్ లో ఉంటది. సేమ్ నిన్నట్లాగానే నిఫ్టీలో కూడా ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఈ సెల్లింగ్ కంప్లీట్ గా బ్రేక్ కాకుండా ఆగాలి అంటే ఆ లెవెల్స్ అనేవి, బ్రేకింగ్ లెవెల్స్ అనేవి మనకు ఇక్కడ వరకు రావాలి అండి. ఇక్కడ వరకు మేజర్ మినిమం సపోర్ట్ ఇది.
ఇక్కడ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ అనేవి మీరు మార్క్ చేసుకోండి. రీటెస్ట్ రివర్సల్ అయినా ఇంపార్టెంట్ అండ్ బ్రేక్ డౌన్ పాయింట్స్ అయినా ఇంపార్టెంట్. రీటెస్ట్ రివర్సల్ ఆర్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సేమ్ సెన్సెక్స్ లో కూడా నిన్నటి లెవెల్స్ వస్తాయి. బికాస్ ఇవాళ మార్కెట్ సైడ్ వేస్ ఉంది కాబట్టి నిన్నటి లెవెల్స్ ఇవాళ కూడా మనకు వర్కౌట్ అయితే ఒక లెవెల్ వచ్చేసి ఇది, సెకండ్ లెవెల్ వచ్చేసి మనకు ఇక్కడ డైరెక్ట్ సపోర్ట్ లెవెల్, థర్డ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఈ లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ తప్పించి వేరే లెవెల్స్ అనేవి మార్కెట్ లో మనకు లేవు. సో నేను మీకు సింపుల్ గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫోకస్డ్ లెవెల్ ఫర్ సపోర్ట్స్ అనేవి ఇవి. అండ్ బయ్యింగ్ సపోర్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది ఈ 2 పాయింట్స్. ఇక్కడ ఒక లెవెల్, ఇక్కడ ఒక లెవెల్. సేమ్ నిఫ్టీ లాగా, బ్యాంక్ నిఫ్టీ లాగా సెన్సెక్స్ కూడా రీటెస్ట్ రివర్సల్ అవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ అయితేనే బయ్యింగ్, రీటెస్ట్ రివర్సల్ కాకుండా ఫాల్ అయితే డైరెక్ట్ సపోర్టింగ్ లెవెల్స్ వచ్చేసి 83,381, 83,34, 82,789 అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.